ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య చిరు ఒక్కరోజు వ్యవధిలో బాక్స్ ఆఫీస్ ని పలకరించారు. 2 హిట్ టాక్ ని సొంతం చేసుకొని కలెక్షన్లలో దూసుకెళ్తున్నాయి. ఈ 2 చిరుకి 150, బాలయ్యకి 100వ సినిమాలు కావడంతో హైప్ క్రియేట్ అయింది. ఓవర్సీస్ లో కూడా ఈ 2 సినిమాలకు విశేష ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా తన 100వ సినిమాగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు కురిపిస్తుంది. అయితే ఓవర్సీస్ కలెక్షన్లలో మొదటి వీకెండ్లో బాలయ్యది పైచేయి కాగా, రెండో వీకెండ్లో ఖైదీ నంబర్ 150 టాప్లో నిలిచింది. పోటాపోటీగా కలెక్షన్లు సాధిస్తున్న ఈ 2 సినిమాల్లో మూడో వీకెండ్లో శాతకర్ణికే కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయి. మూడో వీకెండ్లో శుక్ర, శని, ఆదివారాలకు గాను గౌతమిపుత్ర శాతకర్ణి ఓవర్సీస్లో $19,911 కలెక్షన్లను సాధించగా, ఖైదీ నంబర్ ఈ 3 రోజుల్లో $17,637 కలెక్షన్లను సాధించగలిగింది. దీంతో బాలయ్య చిరు కంటే $2,274 ఎక్కువగా కలెక్షన్లను సాధించి ఆధిక్యంలో నిలిచాడు. ఇప్పటి వరకు ఓవరాల్గా ఖైదీ నంబర్ 150 సినిమాకు $2.43 మిలియన్ కలెక్షన్లు రాగా, శాతకర్ణికి $1.65 మిలియన్ వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత బాక్సాఫీస్ బరిలో నిలిచిన సీనియర్ హీరోలు ఇద్దరి కెరీర్లోనూ వాళ్ళ మైల్ స్టోన్ మూవీస్ మెమరబుల్ గా నిలిచాయనడంలో ఎటువంటి డౌట్ లేదు. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.